టువర్డ్స్ మనం కోకాపేట వెళ్తున్నాం. అక్కడ గేటెడ్ కమ్యూనిటీలో విశ్వేశ్వర రెడ్డి గారు మాట్లాడతారు వాళ్ళతో. ఒకసారి సారీ మనం కొన్ని పర్సనల్ థింగ్స్ నోటీస్ చేసినాం, వాటి గురించి ఒకసారి మాట్లాడదాం. సరే, ఇవాళ మీరు పంచతో కనిపిస్తున్నారు. ఇది ఇవాళ ఆర్ అదర్వైజ్ మీకు పంచ ఇష్టమా? అచ్చమైన తెలుగు వాళ్ళే కనిపిస్తున్నారు. నేను పంచలు కట్టుడు మా ఫాదర్ నేర్పించిండు. ఏమైనా గుడికి అనువైనా లేకుంటే ఇంట్లో పెళ్ళి ఉంటే పంచ కట్టుకుంటే ధోతి అంటాం మేము. ధోతి కట్టుకునేది. అయితే మొన్న ఈ నడుమ ఎక్కువ ఓన్లీ ఇంట్లో పెళ్ళిళ్ళకి కట్టుకున్నా చాలా మంది మంచిగా అన్నారు. మొన్న ఏమైంది, యాత్ర ప్రజా ఆశీర్వాద యాత్రకు అమ్మపల్లి మందిరంలో స్టార్ట్ చేశారు, శ్రీరామ మందిరం. అయితే అక్కడ అఫ్కోర్స్ మంచి ముహూర్తం ఉండే స్టార్ట్ చేసినాం. అప్పుడు ధోతి కట్టుకొని పోయినాక యాత్ర మొదలైంది. నెక్స్ట్ డే ప్యాంట్ షర్ట్ వేసుకున్నా. షాబాద్లోకి ఎంటర్ అయినాక అందరు కార్యకర్తలు నాయకు అస్సలే వద్దు సార్, అస్సలే వద్దు. నెక్స్ట్ డే సండే అగైన్ ధోతి కట్టుకున్నాను. సో రోజు మీరు ఇలాగే ప్రచారంకి వెళ్తున్నారు, ఇలాగే ఉంటున్నారు, ఇందులోనే కంఫర్ట్. దీంతో పాటు ఇప్పుడు కూడా చూస్తున్నాం మీ మీ స్పీకింగ్ స్టైల్. అయితే మంచి ఇంగ్లీష్ వెళ్ళిపోతారు, మళ్ళీ పక్కా ఊరు తెలంగాణ వచ్చేస్తుంది. లేదండి, నేను అట్లే అందరు తెలంగాణ వాళ్ళు మా చెవులలో ఇట్లే మాట్లాడుతుండే. కానీ నేను ఇంటర్మీడియట్ తర్వాత మద్రాసు వెళ్ళిపోయినా 5 ఏళ్ళు. దాని తర్వాత ఆల్మోస్ట్ 10 ఏళ్ళు అమెరికా పోయినా, 10 ఏళ్ళ కంటే ఎక్కువ. అయినా సరే తెలంగాణ మాటలు మధ్య మధ్యలో తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ జనరల్ ఎలక్ట్రిక్ పెద్ద పెద్ద కంపెనీలు మేనేజింగ్ డైరెక్టర్, CEO అండ్ హోల్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియాకి ఇన్ఛార్జ్, ఇది అది తిరుగుతూ ఉన్నా. దాదాపు 23 ఏళ్ళు నేను బయట ఉన్నా. అయితే నా భాష ఏం భాష? వెనకటి భాష. నేను ఊర్లలో తిరిగిన భాష. అయితే నా భాష అట్లే ఉన్నా కానీ వేరే వాళ్ళ భాష మర్చిపోయింది, వాళ్ళ మారింది. మాకు అదే డౌట్ ఏంటంటే, బిజినెస్ నుంచి ఇటు వచ్చిన వాళ్ళు అరే ఇటు ఎందుకు వచ్చామబ్బా, మళ్ళీ మేము అక్కడే ఉండాలి, అదే చేసుకుంటే బెటర్ అని విశ్వేశ్వర రెడ్డి గారు అని ఫీల్ అవుతున్నారా? అదర్వైజ్ రెండు బ్యాలెన్స్ చేస్తున్నారా? మీరు హ్యాపీగానే ఉన్నారా? అంతే. నేను అన్ని సాధించడానికి వచ్చినాను. కానీ నా మెయిన్ వృత్తి ఏంటంటే, ఈవెన్ నేను బిజినెస్లో ఏదో బిజినెస్ చేసి వ్యాపారం చేసి కాదు, నేను కొత్త కనిపెట్టి దాన్ని పేటెంట్ చేసి ఆ పేటెంట్స్ అమ్ముతాం, లేకుంటే ఆ పేటెంట్స్ వల్ల వచ్చిన యంత్రాన్ని అమ్మడం. అయితే అట్లా ఎన్నో చేసినాయి, ఎన్నో పేటెంట్స్ వచ్చినాయి. కానీ పాలిటిక్స్ అంటే మా ఇన్పుట్స్ ఏంది ప్రాబ్లమ్స్, మా అవుట్పుట్ ఏంది సొల్యూషన్స్. కానీ రాజకీయాలకు వచ్చినాక ఎన్నో ప్రాబ్లమ్స్ కనబడతాయి. అయితే వీటన్నిటికీ నాకు ఎంత ఎంజాయ్మెంట్, చెరువులు మురికి గుంటలైనాయి. ప్రతి ఒక్కరు నేను చెప్పిన దానికి ఇంకో వేలాది మందికి నేను ఆ వేలాది ఇష్యూస్ని అడ్రస్ చేసిన, వాటి సొల్యూషన్స్ గుర్తు తీసుకొచ్చి